చాలా మందికైతే ఒక డౌట్ ఉంది మామ. షేరింగన్ లాగా రెనేగన్‌ని ఎందుకు ఆన్ ఆఫ్ చేయలేము అని జెప్పి. దానికి ఆన్సర్ ఏందంటే, ఆ రెనేగన్ ఎలా వచ్చింది అనే దాని పైన డిపెండ్ అయ్యి ఉంటది. అంటే ఇప్పుడు 'నాగోటో', 'ఒబిటో' వచ్చేసి మదర్ ఒక ఐస్‌నైతే ట్రాన్స్‌ప్లాంట్ చేసుకొని వాళ్ళు పెట్టుకున్నారు. సో, వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయలేరు. ఆన్ ఆఫ్ చేయలేరు. ఎప్పుడు ఆన్ అయ్యే ఉంటదది. ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉంటది ఐస్. సో, మీరు 'కకాషిని' కూడా చూడొచ్చు. 'ఒబిటో' ఒక ఐ అయితే తాను ఉంటది కదా! ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ఐ. దాన్ని 'కకాషి' ఆఫ్ చేయలేడు. ఎప్పుడు అది కంటిన్యూ‌గా ఆన్ అయ్యే ఉంటది. దాన్ని కవర్ చేస్తాడంతే. సో, దీని కేస్‌లో కూడా అలానే వర్క్ అవుద్ది. ఇప్పుడు సెకండ్ 'సాస్కే' కేస్ గురించి మాట్లాడుకుంటే 'సాస్కే'కి ఆ ఐ అయితే నార్మల్‌గా అయితే రాలేదు. అంటే ఈఎంఎస్ తర్వాత రెనేగన్ అయితే రాలేదు. తనకి 'హగురముఖ చక్ర' వల్ల అయితే అది వచ్చింది. సో, ఈ కేస్‌లో కూడా 'సాస్కే' దాన్ని ఆఫ్ ఆన్ చేయలేడు. జస్ట్ కవర్ మాత్రమే చేయగలుగుతాడు. ఇప్పుడు 'మదర' కేస్ గురించి మాట్లాడుకుందాం. 'మదర' అయితే ఈఎంఎస్ తర్వాత రెనేగన్ అయితే అచీవ్ చేసిండు. 'ఇంద్ర' అలానే 'అసురొక చక్ర' అయితే కంబైన్డ్ అయ్యి తనకైతే అది వచ్చింది. సో, అలా వచ్చింది కాబట్టి 'మదర' దాన్ని స్విచ్ చేయగలుగుతాడు. షేరింగన్ నుంచి రెనేగన్‌కి దాన్ని ఆఫ్ చేయగలుగుతాడు, ఆన్ చేయగలుగుతాడు. సో, మీకు ఫైనల్‌గా అర్థమైంది అనుకుంటున్నా. నేచురల్‌గా వచ్చిందయితే మీరు దాన్ని ఫుల్‌గా కంట్రోల్ చేయొచ్చు. కానీ నేచురల్‌గా రాని డోజుట్సు అయితే దాన్ని మీరు ఫుల్‌గా కంట్రోల్ చేయలేరు. అది ఐ యొక్క రూల్. సో, అర్థమైందా? షేరింగన్‌ని కూడా ఆన్ ఆఫ్ చేయొచ్చు. బట్ అది మీ దానికి ఎలా వచ్చిందనేది ఇక్కడ పాయింట్.